మా ప్రియుడు యేసునికే, మా ప్రియుడు యేసునికే మహిమ ప్రభునికే, ప్రభునికే మహిమ ప్రభునికే. హల్లెలూయా. అందరం అలాగే నిలబడి ఉండగా మరి మన మధ్యలో ఈరోజు సహోదరుడు జోసఫ్ గారు ఉన్నారు. మరి ఈరోజు వాక్యం అందించవలసిందిగా ప్రభుపేట సహోదరుని ఆహ్వానిస్తున్నాను. కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సహోదరుడు సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని చదువుకుందాం. లోక సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. చదవండి కొంచెం. లోక సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్రపు పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రభువ, సర్వోన్నతుడ, సర్వాధికారి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభువ. ఎంతవరకు నీ బిడ్డల మాటలు పాడి నీ నామాన్ని గణపరిచి మహిమపరిచాను ప్రభువ. అయినా ఈ సమయంలో ప్రభువ నీ వాక్యమునైనా మాట్లాడవలసి ఉన్నది ప్రభువ. నీవే రంగం మీదకి వచ్చి ప్రభువ నన్ను మడుగు చేసుకొని నాయన నాలో నుండి ప్రభువ చదవబడిన వాక్యముల నుండి నీ బిడ్డలతో నీ వాక్యం మాట్లాడండి ప్రభువ. నేను బలహీనుని ప్రభువ, ఈ బలహీనుని బలపరచండి, నీ ఆత్మతో నింపండి ప్రభువ. నీవే సహాయము దయచేయండి. నీ బిడ్డలందరూ కూడా ఆసక్తి కలిగి నీ వాక్యాన్ని నీ కృపను దయచేయండి. నీ ఆత్మతో నీ బిడ్డలందరినీ కూడా నింపమని, ఈ నామములకు మహిమ తెచ్చుకోనమని ప్రభు యేసు క్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాను. దయచేసి అతను కూర్చోవచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, మంచిది. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్యంలో నుండి మరి దినమందు ఒక వర్తమానం తీసుకొని వచ్చాను.
ఆ వర్తమానం పేరేంటంటే ఆశతో ఎదురు చూచుట. హల్లెలూయా. వర్తమానం పేరేంటి? ఆశతో ఎదురు చూస్తా. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యం వినడానికి ఎంతమంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు? హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి మరి ఇక్కడున్న కొద్ది మందిరైనా ఆశతో ఎదురు చూడండి. హల్లెలూయా. ఆశతో ఎదురు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి ఆశతో ఎదురు చూసుట అనే వర్తమానమును మరి మీ మధ్యలో తీసుకొని వచ్చాను. దేవుడు సహాయం చేయను గాక. దేవుడు మరి మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో నుండి మరి అక్కడ ఏం చదువుకున్నామంటే సుమయోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ముసలివాడు అయిపోయాడు, వృద్ధుడైపోయాడు. అయినప్పటికీ ఆయనకి దేవుని యొక్క దూత ఒక దర్శనాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఒక దర్శనాన్ని ఇచ్చింది. హల్లెలూయా. 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 ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన వృద్ధుడైనప్పటికీ ఆయన ఇంకా బ్రతికున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క దూత ఆయనతో మాట్లాడింది. ఒకసారి దర్శనంలో ఆయనతో మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు నువ్వు మరణించవు. ఆ ప్రభు అయిన క్రీస్తుని నువ్వు చూసే అంతవరకు కూడా నువ్వు మరణించవని దేవుని యొక్క దర్శనం ఇచ్చింది. హల్లెలూయా. ఆ దర్శనాన్ని ఆ సుమయోను వృద్ధుడైనప్పటికీ, ముసలివాడైనప్పటికీ ఇంకా ఆ దర్శనాన్ని నమ్ముతూనే ఉన్నాడు. ఇంకా ఆ దర్శనం కోసము ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఇంకా అలాగ చూస్తూ ఉన్నాడు. కొన్ని దినములు అయిన తర్వాత క్రీస్తు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు, మానవుడిగా వచ్చి ఆ పసి బాలుడిని పుట్టిన తర్వాత ఆ పసి బాలుడిని ఎత్తుకొని మరియా యోసేపు ఇద్దరు కూడా ఆ మందిరంలోనికి ఎరుషలేము మందిరంలోకి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. చూడండి, ఆయన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఒక బాలుడిగా తన కోసం వచ్చేంత వరకు కూడా, ఆ మందిరంలోకి వచ్చేంత వరకు కూడా ఆయన ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే అలాగే ఇంకా యాకోబులో ఉదయ నక్షత్రము ఉదయించునని ఒక ప్రవక్త గారు రాశారు. దాని ముందుగానే ప్రవశించారు. ఆయన ఎవరంటే బిలాము ప్రవక్త. బిలాము ప్రవక్త యాకోబులో ఉదయ నక్షత్రము ఉదయించును, హల్లెలూయా అని ముందుగానే రాయబడి ఉన్నది. ఆ ఉదయ నక్షత్రము గురించి ఆ వాక్యాన్ని, ఆ మాటను జ్ఞానులు విన్నారు. జ్ఞానులు విని దాన్ని చదివారు. చదివినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ఉదయ నక్షత్రము యాకోబు నుంచి వస్తుంది, అది ఎలా వస్తుంది, అది ఎప్పుడు వస్తుందని దానికోసము ఈ జ్ఞానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ జ్ఞానులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ ఉదయ నక్షత్రం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే నీవు నేను మనందరం కూడా ఒక దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దేనికోసం ఎదురు చూస్తున్నాము? ఒక నక్షత్రం కోసం ఎదురు చూస్తున్నాము. ఆ నక్షత్రం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉంటాయి అని రాయబడి ఉన్నది. ఆ రాయబడి ఉన్న వాక్యాన్ని చదివి క్రైస్తవులందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారంటే 7 నక్షత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7 ఉన్నాయి. ఆ 7లో ఆ 7 శివన నక్షత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ 7 నక్షత్రం ఎవరో కాదు కానీ ఆయన ప్రవక్తై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఆ నక్షత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పుడు కొన్ని దినములు అయిన తర్వాత ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం కనపడదు. ఒక వింతైన నక్షత్రాన్ని వాళ్ళు చూశారు.
చూసినప్పుడు ఇదేదో ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన నక్షత్రం లాగా ఉంది విషయము. కాబట్టి ఇది ఒక వింతగా ఉన్నది. కాబట్టి ఇదేదో ఆ దేవుని యొక్క గ్రంథంలో రాయబడిన నక్షత్రం అయి ఉంటుందని చెప్పేసి ఆ జ్ఞానం ఏం చేస్తున్నారంటే, మనం దేనినైతే ఎదురు చూస్తున్నామో ఆ నక్షత్రం ఇదే అయి ఉండొచ్చు అనుకున్నారు. అనుకొని ఆ నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించాడు. ఆ నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించినప్పుడు ఆ నక్షత్రం కదిలిపోతా ఉంటే ఈ జ్ఞానులు కూడా ఆ నక్షత్రం వైపు దాన్ని చూసుకుంటూ కదిలిపోతున్నారు. ఆ నక్షత్రం యాగం తీసుకొని వెళ్ళిందంటే నేరుగా యెరూషలేములోకి తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. ఆ నక్షత్రం ఎక్కడ తీసుకొని వెళ్ళిందంటే ఆ నక్షత్రము క్రీస్తు యొక్కకు తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. ఆ నక్షత్రం ఎక్కడ తీసుకొని వెళ్ళింది? క్రీస్తు యొక్కకు ఈ జ్ఞానంలో తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. అలాగే ఈనాడు క్రైస్తవులు కూడా 7వ నక్షత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ 7వ నక్షత్రం ఎవరో కాదు కానీ ఆయనే ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ప్రవక్తను కనుక మనం వెంబడించినట్లయితే ఆ ప్రవక్త ఎక్కడ తీసుకొని వెళ్తాడంటే నేరుగా దేవుని యొక్క వాక్యం ఎదురు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఆ వాక్యమే క్రీస్తు అన్నాడు. ఈ 7వ నక్షత్రం ఎక్కడ తీసుకొని వెళ్తుంది మనల్ని? ఆ 7వ నక్షత్రాన్ని కనుక వెంబడించినట్లయితే ఆ నక్షత్రం ఎక్కడ తీసుకొని వెళ్తుందంటే నేరుగా వాక్యం ఎదుగు తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. నేరుగా ఎక్కడ తీసుకొని వెళ్తుందంటే ఈ వర్తమానం ఎదుగు తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ఆ నక్షత్రం ఎవరో కాదు కానీ ఆయన ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను మనం వెంబడించినప్పుడు ఆ ప్రవక్త మనం ఎక్కడ తీసుకువెళ్ళాడంటే ఈ వర్తమానం ఎదుగు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఈ వర్తమానం ఏమైందంటే ఈ వర్తమానమే దేవుడై ఉన్నాడు. ఈ వర్తమానమే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా జ్ఞానం ఏం చేశారంటే ఆ నక్షత్రం కోసం ఎదురు చూశారు. ఆ నక్షత్రం అది ఆకాశంలో కనపడినప్పుడు దాన్ని వెంబడించారు. అది నేరుగా క్రీస్తు యొద్దకు తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. అలాగే క్రైస్తవులైన మనం కూడా 7వ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నాం. మనం ఈ 7వ నక్షత్రం ఎక్కడ తీసుకుని వెళ్ళిందంటే నేరుగా వర్తమానం దగ్గర తీసుకొని వెళ్ళింది. ఈ వర్తమానంలో దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడ తీసుకొని వెళ్ళిందంటే దేవుని యొద్దకు నడిపించింది మనల్ని. హల్లెలూయా. వాళ్ళని దేవుడి యొద్దకు వాడు ఎలా నడవగలిగారు అంటే వాడు ఆ లేఖనాలు, ధర్మశాస్త్రంలో లేఖనాలు చదివి ఆ ప్రవక్త రాసిన ఆ వాక్యాన్ని చదివి ఆ నక్షత్రాన్ని వెంబడించారు. కాబట్టి వాళ్ళు నేరుగా క్రీస్తు యొద్దకెళ్ళి క్రీస్తుని చూశారు. హల్లెలూయా. క్రీస్తు యొద్దకెళ్ళి క్రీస్తుని చూశారు. వాళ్ళ యొక్క ఆశతో ఎదురు చూశారు కాబట్టి వాళ్ళు ఆయనను చూడగలిగారు. హల్లెలూయా. ఆ విధంగా చూసినట్లయితే ఇంకా మనము నోవాహును చూసుకున్నట్లయితే నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహుతో దేవుడు ఏం మాట్లాడాడంటే నోవాహును పిలిచి ఈ భూమి అంతా కూడా నాశనం చేయబోతున్నాను. ఈ భూమి అంతా కూడా ఒక దినాన నీటిలో మునిగిపోబోతుంది. కాబట్టి నీవు నీ కుటుంబం కొరకు ఓడగట్టుకో, నీవు నీ కుటుంబాన్ని రక్షించుకో అన్నాడు. హల్లెలూయా. నీవు నీ కుటుంబాన్ని రక్షించుకో అన్నాడు. అన్నప్పుడు దేవుని యొక్క మాటను నోవాహు నమ్మాడు. దేవుని యొక్క మాటను నోవాహు ఏం చేశాడు? నమ్మాడు. హల్లెలూయా. నమ్మినప్పుడు ఆ మాట ప్రకారమే ఆయన ఏం చేశాడంటే వాడను తయారు చేసుకుంటున్నాడు. దేన్ని బట్టి వాడను తయారు చేసుకుంటున్నాడు? దేవుని యొక్క మాటను బట్టి. ఒక రోజున జలప్రలయం రాబోతుంది. ఈ భూమి అంతా కూడా నిండిపోబోతుంది. కాబట్టి ప్రజలంతా కూడా నాశనం కాబోతున్నారు. కాబట్టి అలాగే నీవు నీ కుటుంబం నాశనం అవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని రక్షిస్తాను, నువ్వు వాడ కట్టుకో, ఆ వాడలోనికి నీ కుటుంబాన్ని చేర్చుకోవాలి. హల్లెలూయా. నోవాహు ఏం చేశాడు? దేవుని మాటలు నమ్మాడు. దేవుని మాటలు నమ్మి నోవాహు వాడను తయారు చేస్తాడు.
మరి ఈనాడు నీవు నేను క్రైస్తవులైన మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మాట నమ్మవలసి ఉన్నది. ఏం చేయాలి? మనం దేవుని మాట ఖచ్చితంగా నమ్మవలసి ఉన్నది. దేవుడు ఏం చెప్పాడు? మరి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక దినాన ఈ భూమి మీద అగ్ని గంధకం కురవబోతుంది, ఈ భూమి అంతా కూడా కాలిపోబోతుంది, ఈ భూమి అంతా కూడా సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఇంకొద్దిగా తగ్గి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ భూమి అంతా కూడా ఒక దినాన కాలిపోబోతుంది. ఈ భూమిలో ఉన్న సమస్తము కూడా కాలిపోబోతున్నాయి, సర్వనాశనము కాబోతుంది. కాబట్టి మీరును నా మాట వినండి అన్నాడు. హల్లెలూయా. నోవహు ఏం చేశాడు? ఎక్కడ దేవుని యొక్క మాట విన్నాడు. దేవుని యొక్క మాటని వాడగట్టుకుంటున్నాడు. వాడగట్టుకున్నప్పుడు మరి ఈనాడు దేవుని సంఘానికి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ భూమి కాలిపోబోతుంది అని. కాలిపోబోతుంది కాబట్టి మీ అందరినీ కూడా నేను ఏం చేస్తున్నానంటే మీ అందరినీ కూడా పైకి తీసుకుని వెళ్ళబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. మీ అందరినీ కూడా ఈ భూమి కాలిపోబోతుంది కాబట్టి మీరు సిద్ధపడండి, నా మాట యందు నిరీక్షణ కలిగి ఉండండి. ఒక దినాన ఈ భూమి అంత కూడా కాలిపోబోతుంది కాబట్టి మిమ్మల్ని పరలోకంలోకి తీసుకుని వెళ్తానని చెప్పాడు. హల్లెలూయా. నోవహు దేవుని మాట ఎలాగైతే నమ్మాడో నీవు నేను మనందరం కూడా దేవుని మాట నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ విధంగా నోవహు దేవుని మాట నమ్మి ఏం చేస్తున్నాడంటే వాడ తయారు చేసుకుంటున్నాడు. వాడ తయారు చేసుకుంటున్నప్పుడు ఆ వాడ ఎక్కడ తయారు చేశాడంటే ఆ పెద్ద కొండ మీదకి వెళ్ళి ఆ శిఖరాన వాడగలుతున్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి చూసి ఏమంటున్నారంటే, అయ్యా నోవహు గారు కొండ మీద కడుతున్నావేంటి? వాడ సముద్రంలో లేకపోతే ఎక్కడో నీళ్ళలో కట్టాలి కదా, ఆయన కడుతున్నావేంటి అన్నారు. అని అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తున్నప్పటికి కూడా నోవహు ఒకే దానిపైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఒక దాని కొరకు నోవహు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటంటే అది దేవుని మాట అయ్యేది. దేవుని మాట కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఆ విధంగా వాడను తయారు చేసి పూర్తయిపోయినాక తన కుటుంబాన్ని అందరిని కూడా వాడలోనికి ఎక్కించుకున్నాడు. వాడలోనికి ఎక్కమన్నాడు. ఎక్కారు. అంతా కూడా డోర్లు మూయబడ్డాయి. మూయబడిన తర్వాత ఇంకా వర్షం రాలేదు భూమి మీదకి. నోవహు అంటున్నాడు, వర్షం వచ్చి ఈ భూమి అంతా కూడా మునిగిపోబోతుంది, నాశనం కాబోతుంది అన్నారు. ప్రజలందరూ ఏమన్నారు? వర్షం అనే మాట మేము ఇంతవరకు వినలేదే అంటున్నారు. అప్పటి వరకు భూమి మీద వర్షం పడలేదు, వాళ్ళు చూడలేదు కాబట్టి నమ్మలేదు. వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. కానీ నోవహు మాత్రం నమ్మాడు. వాడలోనికి ఎక్కాడు. వాడలోనికి ఎక్కి ఇంకా దేవుని మాట కొరకు, దేవుడు చెప్పిన దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎదురు చూస్తున్నాడు. దేని కోసం ఎదురు చూస్తున్నాడంటే వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. వాడ పూర్తయింది, వాడలోకి ఎక్కాడు. ఇంకా వర్షం పడలేదని వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక కొన్ని దినములు వాడలోనికి ఎక్కిన తర్వాత వర్షం మొదలైంది. అరిసేంత మబ్బు పట్టింది, దుప్పడంత మబ్బు అయింది. ఆ తర్వాత అది ఆ దేశం అంతా, ప్రపంచం అంతా కమ్ముకొని పెద్ద వర్షం పడి ఈ భూమి అంతా కూడా మునిగిపోయి నీటి మట్టం పెరుగుతూ ఉంది. పెరుగుకుంటూ ఆ వాడ దగ్గరకు వచ్చినప్పుడు వాడ కూడా ఆ భూమి మీద నుండి, ఆ కొండ మీద నుండి పైకి లేవడం ప్రారంభించింది. హల్లెలూయా. పైకి రావడం ప్రారంభించినప్పుడు ఆ వాడలో నోవహు యొక్క కుటుంబము సురక్షితంగా రక్షించబడ్డారు. కారణం ఏంటి అంటే నోవహు ఒక దాని కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదేంటంటే వర్షం వస్తుంది, నేను పైకి ఎత్తబడతాను, ఈ వర్షంలో నేను మునిగిపోను, ఈ జలప్రలయంలో మునిగిపోను, నేను నా కుటుంబం మునిగిపోను. ఒక దినాన మేము ఆ నీటి మీదకి పైకి లేపబడతామని దానికోసం ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి సంగమా, ఈరోజు నీవు నేను మనందరం కూడా దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆ
మనము ఎదురు చూడవలసి ఉన్నది. ఏగా వాగ్దానము, ఏమైనా వాగ్దానము, ఈ భూమంతా కూడా కాలిపోబోతుంది అగ్ని గమకాలతో, మిమ్మల్ని పరలోకములకు పరములకు తీసుకుని వెళ్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ మాట కోసము సంఘము ఎదురు చూడవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ సంఘమంతా కూడా దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచి ఎదురు చూసినట్లయితే ఒక దినాన ఈ భూమి మీద అగ్ని గమకాలు కురిసి ఈ భూమి అంతా కాలిపోయి నాశనం అయిపోయినప్పుడు దేవుని యొక్క సంఘము ఈ భూమి మీద నుంచి పరములకు ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఎక్కడికి ఎత్తబడుతుంది? పరములకు ఎత్తబడుతుంది. హల్లెలూయా. అలాగే మరి ఆ సంఘంలో మరి ఎత్తబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట కొరకు ఎదురు చూడాలి. దేవుని వాక్యం కొరకు నీవు నేను అందరూ కూడా ఎదురు చూడవలసి ఉంది. హల్లెలూయా. ఎదురు చూసినప్పుడు ఈ జలప్రలయంలో మనము ఆ జలప్రలయంలో ఆ కాలంలో ప్రజలు చనిపోయినట్లుగా మనము ఈ అగ్నిలో కాలిపోకుండా దేవుడు మనల్ని పైకి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. నోవాహు యొక్క కుటుంబము సురక్షితంగా ఉంది. కారణం ఏంటంటే నోవాహు దేవుని చెప్పిన మాట కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నోవాహు యొక్క కుటుంబము పైకి తేలింది. హల్లెలూయా. నీవు నేను ఎదురు చూసినట్లయితే, నీవు నేను దేవుని మాట విన్నట్లయితే, ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నట్లయితే నీవు నేను కూడా పరములకు ఎత్తబడతాము. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఇంకొకరు చూసుకుందాం. అబ్రహాము చూసినట్లయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముని తన దేశం నుండి పిలిచి ఏమంటున్నాడంటే, అబ్రహామా, ఆకాశ నక్షత్రాలు చూడు, భూమి మీద ఉన్న ఉష్కరేణులు చూడు, అవి ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత ఎక్కువగా ఉన్నాయో, అలాగే నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను అన్నాడు. హల్లెలూయా. నీ సంతానము నేను విస్తరింపజేస్తాను, నీవు నీ దేశంలో విడిచి నా మాట విని నేను చెప్పిన ప్రకారం బయలుదేరు అన్నాడు. హల్లెలూయా. బయలుదేరారు. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడంటే, నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడి ద్వారా నేను నీకు చేసిన వాగ్దానం నెరవేరుద్ది, నీ సంతానముని విస్తరింపజేస్తాను ఆ కుమారుడు ద్వారా అన్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు దేవుని యొక్క మాటను అబ్రహాము నమ్మాడు. దేవుని యొక్క వాగ్దానమును అబ్రహాము నమ్ముతూనే ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయింది దేవుడు మాట్లాడిన తర్వాత. ఇస్సాకు పుట్టడానికి 25 సంవత్సరాలు అయింది, 25. అయినప్పటికీ దేవుని వాగ్దానం వైపే చూస్తున్నాడు అబ్రహాము. ఆ ముసలుడైపోతున్నాడంట, వయసు తగ్గిపోతుంది, తన శరీరం ముసలు పడిపోయింది, ముసలుడైపోతున్నాడు, వంగిపోతున్నాడు. అయినప్పటికీ కూడా అబ్రహాము ఎటు చూస్తున్నాడంటే దేవుని వాగ్దానం వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. తన శరీరం వైపు చూసుకోలేదు, తన ముసలితనం వైపు చూసుకోలేదు, కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనము కూడా ఎటు చూడాలి అంటే ఎత్తబాటు వైపు చూడాలి అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఒకటి ఏమని చేశాడంటే, నువ్వు ఎత్తబడతావన్నాడు. హల్లెలూయా. ఒక దినాన్ని వస్తాను, ఈ కాలపు వెలుగుని తీసుకొని ఆ పరలోకముకు తీసుకొని వెళ్తానన్నాడు. హల్లెలూయా. ఎత్తబడతావు నువ్వు అని మనకు వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి నీవు నేను మనము సంఘము అబ్రహాము ఎలాగూ దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు అయిందండి ఎత్తబడి జరుగుతుందని చెప్పి. అపోస్తులు వచ్చినప్పుడు కూడా మొదటి సంకాలంలో కూడా ఎత్తబడి జరుగుతుందని చెప్పారు, అవునా? ఇప్పటికి ఎత్తబడి జరుగుతుందని చెప్తూనే ఉన్నాడు. ఇప్పటికి వాక్యం ఎత్తబడి జరుగుతున్నాడు. ప్రవక్త కాలంలో ప్రవక్త ఎత్తబడి జరుగుతున్నాడు. హల్లెలూయా. ఎత్తబడి జరుగుతుందని చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎంతో మంది ఆ మాట ఎంటనే ఉన్నారు. ఎంతో మంది ముసలు అయిపోయారు, ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. ఇంకా ఎన్నో సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఎత్తబాటు మాత్రము ఇంకా రాలేదు.
హల్లెలూయా. అబ్రహాము చూడండి, తన శరీరం అంతా కూడా ముడతలు పడిపోయినా, అతను ముసలిపోయినా, వంగిపోయినా ముసలితనంకి వెళ్ళి చూడటం లేదు, కానీ దేవుని వాగ్దానంకి వెళ్ళి చూస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈనాడు సంఘము వధువు దేనికి వెళ్ళి చూడాలి? దేవుడు వాగ్దానం చేశాడు సంఘానికి, వధువుకి. హల్లెలూయా. ఈ వధువు దేని చూడాలంటే దేవుని వాగ్దానం చేసిన ఎత్తమాటికి వెళ్ళి చూడాలి. హల్లెలూయా. నీవు నేను ఖచ్చితంగా మనం ఎటు చూడాలంటే ఎత్తమాటికి వెళ్ళి చూడాలి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు, ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోవచ్చు. అపోస్తుల కాలం నుండి ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు, పాస్టర్ గారు 100 సంవత్సరాలు అయినాయి, 2000 సంవత్సరాలు అయినాయి కదా, 100,000 సంవత్సరాలు అయినాయి. అయినా కానీ ఎత్తబడి జరగలేదు. ఎంతో మంది మనకన్నా ముందు విశ్వాస వీరులు, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది పాస్టర్లు, ఎంతో మంది సేవకులు ఈ మాటలు చెప్పుకుంటూ చనిపోతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా చనిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎత్తబడి జరగలేదు. హల్లెలూయా. కానీ అబ్రహాముకు ఒక రోజు ఇంకా 25 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఆ వాగ్దానం వైపు చూస్తున్నాడు అబ్రహాము. వాగ్దానం వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్రహాము. చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక రోజు దేవుడు చూశాడు అబ్రహాముని. చూసి ఆ పరలోకము నుండి ఆ దేవుడే భూమి మీదకి దిగొచ్చాడు. హల్లెలూయా. దిగొచ్చి 2 దేవతలను తీసుకొని ముగ్గురు కలిసి అబ్రహాము ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము ఇంటికి రాగానే, అబ్రహాము నా ప్రభువా, నన్ను నీ దాసుడై నన్ను దాటిపోవద్దు ప్రభువా, మీరు కొంత అలసట తీర్చుకొని నేను పెట్టే భోజనం తిని ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు ప్రభువా అన్నారు. అనగానే అబ్రహాము ఇంటికి వెళ్ళారు. అబ్రహాం భోజనం తయారు చేశాడు, మంచి పదార్థాలు తయారు చేశాడు, అన్ని కూడా వాళ్ళకి వండి ఆ ముగ్గురికి పెట్టాడు. పెట్టినప్పుడు వాళ్ళు బాగా తృప్తిగా తిన్నారు, బిర్రుగా తిని తృప్తిగా తిని ఇప్పుడు కూర్చొని ఆ దేవుడు అన్నాడు, అబ్రహామా అన్నాడు. అయ్యా చిత్తం ప్రభు అన్నాడు. నీ భార్య అయిన శారా ఎక్కడ అన్నాడు. నీ ఈపి వెనక ఉన్న గుడారంలో ఉంది ప్రభు అన్నాడు. అనగానే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా మీదిటికి నీ భార్య అయిన శారా ఒడిలో కుమారుడు ఉంటాడు అన్నాడు. కుమారుడు ఉంటాడు అనగానే ఆ వెనకున్న శారంతా చిన్నగా నవ్వింది. చిన్నగా నవ్వినప్పుడు ఆయన చూడలేదు, అయినా కానీ అది నవ్వు వినపడింది. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. హల్లెలూయా. చాలా నవ్వలేరా అన్నాడు. అనగానే వెంటనే భయపడి, ప్రభువా నేను నవ్వలేదయ్యా, నవ్వలేదు. హల్లెలూయా. దేవుడి మాట నమ్మకపోతే దేవుడు ఆమెను సంపాదన లెక్కైతే ప్రవర్తన్నాడు. ఆమెను సంపాదన, ఎందుకంటే దేవుని మాటను నమ్మలేదు. ఆమె సంపాది కాబట్టి సంపలేదు. ఎందుకు చంపలేదు తెలుసా? అబ్రహామును బట్టి ఆమెను చంపలేదు. అబ్రహాము సంతానము శారా నుంచి రావాల్సి ఉన్నది, ఈ ప్రపంచం కూడా నిర్మవలసి ఉన్నది దేవుడు. కాబట్టి అబ్రహామును బట్టి శారాను చంపలేదు దేవుడు. ఇప్పుడు ఎంతనే ఏమన్నాడిక, మీదిటికి శారా ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. నేను చెప్పాను కదా నీకు, 25-24 సంవత్సరాల క్రితం చెప్పాను, నీకు వాగ్దానం చేశాను, నీకు కుమారుడు ఇస్తానని. ఆ కుమారుడిని ఇవ్వడానికి నేను వచ్చాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు. ఇక వాళ్ళు అబ్రహాముని ఆశీర్వదించి ఆ ముగ్గురు దేవుడికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము శారా యొక్క శరీరం మార్పు చెందింది. హల్లెలూయా. అబ్రహాము ఆ శారా యొక్క శరీరం ఏమైంది? మార్పు చెందింది. మార్పు చెందగానే శారా గర్భం ధరించింది. హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేవుని యొక్క సంఘము ఎత్తబడాలంటే మనకేం జరగాలి? శరీర మార్పు జరగాలి. హల్లెలూయా. సంఘం ఎత్తబడాలంటే ఏమి జరగవలసినది? శరీరం మారవలసినది. శరీర మార్పు. హల్లెలూయా. శరీరం మార్పు జరిగినప్పుడే సంఘం ఎత్తబడి ఉంటుంది.
హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము శారాలు ఆ దేవుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ముసలి వాళ్ళయి, నడువగిపోయి శరీరం అంతా కూడా ముడతలు పడి కంటికి బాగా ముసలి అయిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళు దేవుడు ఎప్పుడైతే వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఎండిపోయాడో ఎంతనే వాళ్ళ శరీరం మారిపోయి వాళ్ళు యవనస్తులుగా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ యవనస్తులుగా ఎప్పుడైతే వాళ్ళ శరీరం మార్చబడిందో ఇప్పుడు ఎంతనే శారా ఏమి ధరించింది? గర్భాన్ని ధరించింది. హల్లెలూయా. గర్భాన్ని ధరించి ఒక చక్కని కుమారుడైన ఇస్సాకును కలిగింది. హల్లెలూయా. ఒక చక్కని కుమారుడు ఇస్సాకును కలిగింది. వాళ్ళు ఎలా ఉన్నారు? యవనస్తులుగా ఉన్నారు. హల్లెలూయా. యవనస్తులుగా ఉండి ఒక కుమారుడిని కన్నారు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మవలసి ఉన్నది. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినప్పుడు మనం కూడా ఇక్కడ ఆ 90 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, ఇంకా 100 సంవత్సరాలు కావచ్చు, 110 సంవత్సరాలు కావచ్చు, నువ్వు ఎంతమంది దాని కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే నీ శరీరం మార్పు చెందుద్ది. హల్లెలూయా. నీ శరీరం మార్పు చెందినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? యవనస్తులుగా ఉంటావు. నీవు ముసలితనంలో ఉన్నదనే నీ శరీరం ఎప్పుడైతే మార్పు చెందుందో అప్పుడు ఒక చక్కని ఒక మంచి యవన శరీరములో ఉంటాం మనం, సంఘము. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఆ వాగ్దాన కుమారుడు పుట్టాడు అబ్రహాముకి. ఇప్పుడు ఆ కుమారుడు ఎత్తుకొని చాలా ఒళ్ళు ఎత్తుకొని ఆడిస్తా ఉంది. దేవుడు చెప్పింది జరిగిందా లేదా? హల్లెలూయా. చాలా నవ్వింది వెనక, అయినా కానీ దేవుడు చెప్పింది అక్కడ జరిగింది. హల్లెలూయా. శారాను బట్టి జరగలేదు కానీ అబ్రహాముని బట్టి జరిగింది. హల్లెలూయా. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకోసమే 25 సంవత్సరాలు అయినా కానీ దేవుని మాట నెరవేరింది. దేవుడు ఏదైతే చేస్తా ఉన్నాడో అది ఖచ్చితంగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అన్నాడు. విశ్వాసులకు తండ్రి అని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ విశ్వాసులకు తండ్రి అనలేదు. ఒక అబ్రహామే విశ్వాసులకు తండ్రిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కారణం ఏంటంటే ఈనాడు నీలో నాలో విశ్వాసం ఉన్నదంటే దేవుని పట్ల, నీలో నాలో విశ్వాసం ఉన్నదంటే వాక్యం పట్ల, నీలో నాలో విశ్వాసం ఉన్నదంటే ఈ వర్తమానం పట్ల అది ఏమైనదంటే అది దేవుని యొక్క వాగ్దానమైనది. హల్లెలూయా. దేవుని మాట పైన నమ్మకమైనది. హల్లెలూయా. విశ్వాసం ఉన్నదంటే ఆ విశ్వాసం ఎక్కడిదో కాదు కానీ ఆ విశ్వాసము అబ్రహాముదైనది. హల్లెలూయా. అబ్రహాములో వచ్చిన విశ్వాసమే. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా అబ్రహాము దేవుని వాగ్దానం వైపు ఆశతో ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. అప్పటికి కుమారుడు వచ్చాడు. కాబట్టి ఆ విధంగా అబ్రహాము ఎదురు చూశాడు కాబట్టి వాగ్దాన కుమారుడిని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇంకా మనము ఎలీషాను చూసినట్లయితే ఎలీషా ఒక పొలంలో పనిచేసే ఒక వ్యవసాయకుడు, అంటే ఒక రైతు. ఆయన ఏం చేస్తున్నాడంటే 12 అరకలు దున్నుతున్నారు. 12వ అరక ఎలీషా, 12వ అరక దున్నుతున్నాడు ఎలీషా. ఆ విధంగా ఆయన పొలము దున్నుతున్నప్పుడు ఏలియా ప్రవక్తకు దేవుడు చెప్పాడు, ఏమని, ఇక నీ సమయం అయిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి సాఫాతు కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా మీద నీ పైన ఉన్న రూపనేసి దేవుడిని పిలుస్తున్నాడని చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వెళ్ళాడు, నేరుగా పొలంలోకి వెళ్తూ పని చేస్తున్న వ్యవసాయం చేస్తున్న ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఏలియా మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీదేసి యెహోవా ఇలాగ చెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను పిలుస్తున్నాడు ఎలీషా అన్నాడు. హల్లెలూయా.
ప్రేయించాడు. హల్లెలూయా. మాట అర్థమవుతుందా? అర్థమేదుగా అర్థం కాదు, పల్లెడో కదా అనుకుంటాను నేను. పర్లేదు కదా, అర్థమవుతుంది కదా. ప్రేయించాడు. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎలీషాని. ఆ ఏలియా మీద దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దుప్పటి తీసి ఎలీషా మీద ఏలియా వేశాడో ఆ దుప్పటిలో ఉన్న శక్తి ఎలీషాని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ దుప్పటిలో ఉన్న శక్తి ఎవరు పట్టుకుంది? ఎలీషాని పట్టుకుంది. ఎలీషాని ఆకర్షించింది అక్కడ. హల్లెలూయా. ఎంతలో ఎలీషా అనకాతి అంటున్నాడు, నా ఏలినవాడా, నా ప్రభువా, నీ చిత్తమైతే నేను నా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులకి చెప్పుకొని నేను వస్తానయ్యా అన్నాడు. ఓకే అన్నాడు. బాలుగారికి వెళ్ళిపోయి ఎంతనే తల్లిదండ్రులకు చెప్పుకొని ఇలా దేవుడు నన్ను పిలుస్తున్నాడు ప్రవక్త ఏలియా ద్వారా అని చెప్పినప్పుడు వాడు ఎలామని చెప్పారు. వచ్చాడు. వచ్చి ఇక ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు రాగానే ఎలీషా ఆయన మీద వేసిన దుప్పటి ఎలీషా మీద వేసిన దుప్పటి ఏం చేసిందంటే ఎలీషాని పట్టుకుంది. ఎలీషాని ఆకర్షించింది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అన్నాడు, నీవు నేను మన మీద కూడా దేవుడు ఒక దుప్పటి వేశాడు అన్నాడు. హల్లెలూయా. నీ మీద నా మీద దేవుని యొక్క సంఘం మీద కూడా దేవుడు ఒక దుప్పటిని వేశాడు. ఆ దుప్పటి ఏదో కాదు కానీ ఈ వర్తమానమైనది. హల్లెలూయా. ఆ దుప్పటి ఏదో కాదు కానీ ఈ వర్తమానమైనది. హల్లెలూయా. నీ మీద నా మీద ఆ దేవుడు ఈ దుప్పట్లు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా మీద వేసిన ఆ దుప్పటి ఎలీషాకి సరిపోలేదంట. ఆ సమయంలో ఎలీషాకి సరిపోలేదు. ఎలీషా మీద దుప్పటి వేశాడు కానీ ఎలీషా ఆ దుప్పటికి సరిపోలేదు. ఎలీషాకి దుప్పటి సరిపోవటం కాదు కానీ ఈ ఎలీషాయే ఆ దుప్పటికి సరిపోవచ్చు అన్నది. హల్లెలూయా. ఈ వర్తమానము మనకు సరిపోవటం కాదు కానీ ఈ వర్తమానానికి నీవు నేను మనము సరిపోవచ్చు అన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ విధంగా పిలిచినప్పుడు ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఏలియాని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా ఎడిపోతున్నాడు. ఇక బాగా వాళ్ళు ఆ గిల్గాలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏలియా అంటున్నాడు, ఎలీషా, దేవుడు నన్ను పరమునకు పిలుస్తున్నాడు, నేను వెళ్ళబోతున్నాను, కాబట్టి నువ్వెక్కడే ఉండు అన్నాడు. నేను వెళ్తున్నా అన్నాడు. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్ళను అన్నాడు. సరే రమ్మన్నాడు. బయలుదేరి బాగా వెళ్ళారు. ఇంకొక గ్రామానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగి ఎలీషా, ఇక్కడ నీకు కావాల్సిన అన్ని కూడా ఇక్కడ ఆ చావుకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాబట్టి ఇక్కడ ఆగిపో, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు నిన్ను విడిచి నేను వెళ్ళను అన్నాడు. హల్లెలూయా. సరేనా అన్నాడు. పోతా ఉన్నాడు. వారికి పోతా ఉన్నప్పుడు ఏమన్నా వచ్చిందంటే యవత్థానం వచ్చింది. హల్లెలూయా. యవత్థానం అనగా మరణము అన్నాడు ప్రవక్త. ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే ఏలియా మీద ఉన్న దుప్పటి తీసి యవత్థాన్ నదిని కొట్టాడు. అలాగా ఆ నది 2 సేవకులుగా చీలిపోయింది. ఆ యవత్థాన్ నదిలో చీలిపోయి ఆ బాట పడినప్పుడు ఆ బాట నుంచి బారుగా ఒకరికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. యవత్థాన్ నదిని దాటి అవతలికి వెళ్ళిపోయారు. యవత్థాన్ నది దాటి అవతలికి వెళ్ళారు అంటే ఏలియా మరణాన్ని దాటి అవతలికి వెళ్ళాడు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మరణాన్ని దాటి అవతలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏలియా ఎత్తబడవలసి ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏలియా అంటున్నాడు, ఎలీషా ఇంకాగిపో, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అన్నాడు. నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు నిన్ను విడిచి నేను వెళ్ళను
అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియాకు అర్థమైంది. అక్కడ ఏమన్నాడు, ఇక్కడ వచ్చిన ఏమన్నాడు, చివరికి అన్ని ఈ యోర్దాను దాటిన తర్వాత కూడా నేను ఎలాను అంటున్నాడు అని ఏలియా అర్థం చేసుకొని ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే, ఎలీషా నీకేం కావాలి అన్నాడు. నీకేం కావాలి అని అడిగినప్పుడు ఎంతనే ఎలీషా అంటున్నాడు, మా ఏలినవాడ, నీలో ఉన్న ఆత్మ నాకు 200 కావాలి. నీలో ఉన్న దేవుని ఆత్మ నాకు 200 కావాలి అన్నాడు. నువ్వు అడిగింది చాలా కష్టతరముగా ఉన్నది. అయినను దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నప్పుడు, నేను పైకి వెళ్ళిపోతున్నప్పుడు నీవు నన్ను గనుక చూసినట్లయితే, నేను నీకు కనపడినట్లయితే ఖచ్చితంగా ఆ నాలో ఉన్న ఆత్మ 200 ఆత్మలు నువ్వు పొందుకుంటావు అన్నాడు. హల్లెలూయా. అనగానే ఎంత ఇద్దరు మాట్లాడుతున్నారు, అగ్నినాథం దిగి వచ్చింది, వారిద్దరిని కూడా వేరు చేసి ఏలియాను పట్టుకొని రథం మీదకి ఎక్కించుకొని పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అలాగే చూస్తూ ఉన్నాడు ఏలియాకి. ఆ ఏలియా పైకి వెళ్ళిపోతున్నాడు, ఎలీషా చూస్తూనే ఉన్నాడు. ఏలియా పైకి వెళ్ళిపోతున్నాడు, ఎలీషా ఆశతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేనికోసం ఆశ కలిగి ఉన్నాడు ఎలీషా? దేనికోసం అంటే ఏలియాలో ఉన్న దేవుని ఆత్మ 200 పొందుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏలియాలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ 200 పొందుకోవడానికి ఎలీషా ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఎలీషా అలాగే చూస్తున్నాడు. ఆ ఏలియా అలాగూ పైకి వెళ్ళిపోతున్నాడు. ఎలీషా చూస్తూనే ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ఆ ఏలియా మీద ఉన్న దుప్పటి తీసి వదిలేశాడు. వదిలేయగానే బాగా వచ్చి ఆ దుప్పటి పడిపోయింది. ఆ దుప్పటి తీసుకొని ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంటే తన మీద వేసుకున్నాడు. ఆ దుప్పటి తీసుకొని ఎప్పుడైతే ఎలీషా మీద వేసుకున్నాడో ఆ దుప్పటి ఎలీషాకి ఇప్పుడు సూటుకులుగా సరిపోయినాడు. హల్లెలూయా. పొలంలో అరకుతులతో దుప్పటి యెహోవాను పిలుస్తున్నాడు అన్నప్పుడు దుప్పటి సరిపోలేదు. దుప్పటికి ఎలీషా సరిపోలేదు. దుప్పటికే ఎలీషా సరిపోలేదు. ఇప్పుడు ఆ ఏలియా మీద ఉన్న దుప్పటి కింద పడినప్పుడు దాన్ని తీసుకొని ఎలీషా మీద వేసుకున్నప్పుడు ఆ దుప్పటికి ఎలీషా కరెక్ట్గా సరిపోయాడు. హల్లెలూయా. ఆయన కరెక్ట్గా సరిపోయి ఆ దుప్పటి వేసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పి ఆ దుప్పటి తీసి ఆ నదిని కొట్టాడు. హల్లెలూయా. నదిని కొట్టగానే నది 2 పాయలు అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఎలీషాకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? హల్లెలూయా. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏలియాలో ఉన్న దేవుని యొక్క శక్తి ఎలీషాలోకి వచ్చింది. హల్లెలూయా. ఏలియాలో ఉన్న దేవుని శక్తి ఎలీషాలోనికి వచ్చింది. ఎలీషాలోనికి ఎలాగొచ్చిందంటే ఎలీషా ఆ ఆశతో ఏలియాలో ఉన్న శక్తి 200 కావాలని ఆశతో ఏలియా వైపు ఎలా ఎదురు చూశాడు కనుక ఆ ఏలియాలో ఉన్న దేవుని ఆత్మ 200 శక్తిని ఎలీషా పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి ఎలీషా నదిని కొట్టగానే నది చీలిపోయింది. హల్లెలూయా. అలాగే నీవు నేను మనము కూడా ఈ వర్తమానం వచ్చింది. ఎలీషా మీద దుప్పటేసినప్పుడు ఆ దుప్పటికి ఎలీషా సరిపోలా. అలాగే నీవు నేను మనందరిపై కూడా ఈ వర్తమానం వేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ వర్తమానం వేసినప్పుడు ఈ వర్తమానానికి మనం సరిపోలేదు. ఈ వర్తమానం అంగీకరించినప్పుడు ఈ వర్తమానానికి మనం సరిపోయాము. మనం ఫస్ట్ వచ్చినప్పుడు సరిపోలేదు. కారణం ఏంటంటే సరిపోలేదు. మరి ఆ వర్తమానానికి నీవు నేను మనం సరిపోవాలంటే మనం ఏమి చేయవలసి ఉన్నది? మనకి ఏది అవసరమైనది,
ఏది అవసరమైనదంటే ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ అవసరమైనది. హల్లెలూయా. ఈ దుప్పటి నీకు నాకు ఈ వర్తమానానికి నీవు నేను మనం సరిపోవాలంటే మనకి ఏం అవసరమైనది? పరిశుద్ధాత్మ అవసరమైనది. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోయి పోయే ముందు ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. అవునా? ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి అని చెప్పాడు దేవుడు. అవునా? పొందుకోండి అని చెప్పాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ నీకు నాకు మనకు అవసరమయ్యేది. ఈ వర్తమానం నీ మీద పెట్టబడింది, నా మీద పెట్టబడింది. కానీ ఈ వర్తమానానికి మనం ఇంకా సరిపోలేదు. ఎప్పుడు సరిపోతామంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఈ వర్తమానము కరెక్ట్గా సరిపోతాం. మనం వర్తమానానికి, హల్లెలూయా, ఈ వర్తమానానికి మనం కరెక్ట్గా సరిపోతాము. హల్లెలూయా. సరిపోయినప్పుడు ఎలీషా ఆ దుప్పటికి సరిపోయినప్పుడు ఎలీషా ఏది పలికితే అది జరిగింది. హల్లెలూయా. జరిగిందా లేదా? జరిగింది. ఆ దుప్పటి తీసుకొని వచ్చి ఎవరి కొట్టినప్పుడు అది 2 పాయలు అయిందా లేదా? అయింది. ఎందుకైందంటే ఆ దుప్పటికి ఎలీషా సూట్బుల్ సరిపోయాడు కాబట్టి. ఆ దేవుడి యొక్క ఆత్మ, ఆ దుప్పటిలో ఉన్న దేవుడి ఆత్మ ఆ శక్తిని పొందుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. నీవు నేను పలికితే జరగవలసినది అన్నాడు ప్రవక్త. ఎప్పుడు జరుగుతుంది మరి? ఎప్పుడు జరగాలి మరి? 20 సంవత్సరాలు అయింది ఈ గ్రామానికి వర్తమానం వచ్చి. మరి జరుగుతుందా? మనం పలికితే జరుగుతుందా? ఏదన్నా జరగటం లేదు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీవు నేను పలికింది జరుగుద్ది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎలీషా దుప్పట్లో ఉన్న శక్తిని పొందుకున్నప్పుడు ఏది పలికితే జరిగింది. హల్లెలూయా. ఆ దేవతారపు నది 2 పాయలైంది. ఆ ఎలుగుబంట్లు గదువుల కంటే కడిగాయి. ఆ నీరు ఎలుక పట్టము, ఆ నీరంతా సేదుగా ఉందంటే అది మంచి మధురమైన నీరుగా మాట్లాడతాయి. ఎలీషా ఏది పలికితే అది జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. నీవు నేను ఏది పలికితే జరగవలసినది అన్నాడు ప్రవక్త. ఎప్పుడు జరుగుద్దంటే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం ఏది పలికితే జరుగుతుంది. జ్వరమా వెళ్ళిపో యేసుక్రీస్తు నామం అంటే జ్వరం వెళ్ళిపోవాలి. దైవమా వెళ్ళిపో యేసుక్రీస్తు నామం అంటే దైవం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇంకా ఏ రోగమైనా సరే వెళ్ళిపోమని పలికినప్పుడు అది వెళ్ళిపోవలసినది. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళిపోతుందంటే పరిశుద్ధాత్మను నీవు నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నప్పుడు. అవునా? ఎలీషా ఆ దేవుని శక్తి పొందుకున్నప్పుడు పలికిందల్లా జరిగింది. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు మనం ఏది మాట్లాడితే జరగవలసినది. దెయ్యాలు అనగొట్టకపోయినా ఏదన్నా ఒక చిన్న మాట పలికినా, చావుకు పెద్ద పెద్ద చావుకు దెయ్యాలు పోతారు ఎలగొట్టినా, మనబోటి చిన్న చిన్న విశ్వాసులు ఏదైనా పలికిన జరగాలి. అంత పెద్ద కార్యాలు జరగకపోయినా చిన్నది ఏదన్నా ఆ పని అయితే ఏదన్నా పని మీరు వెళ్తున్నా బెదరన్నాం అనుకో, జరుగుద్ది, పని జరుగుద్ది అన్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుద్ది. నేను దాని కూడా చూస్తున్నాను కదా అన్నాడు అనుకో, ఏం కావాలి నీకు? డబ్బు కావాలి, డబ్బు జరుగుద్ది, పో దేవుడు ఇస్తాడు పో అన్నప్పుడు ఎవరో ఒకరు ఇస్తారు. హల్లెలూయా. అలాంటి చిన్న కార్యాలైన మనలో జరగవలసి ఉంది. ఆ కార్యాలైనా మనం చేయవలసి ఉన్నది. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని నీవు నేను పొందుకున్నామని రుజువు. ఎలీషా ఆసక్తితో ఎదురు చూశాడు. ఎలీషా ఏడెక్కడి ఎలా చూశాడు? ఆసక్తి. ఊరక చూడటం కాదండి, ఊరక ఆ చూడమని చూడటలేదు ఆయన. ఆసక్తితో, ఎంతో ఆసక్తితో ఎదురు చూసినప్పుడు తెర చూస్తున్నాడు. అలాగే అప్పుడు ఆ ఏరియాలో ఉన్న దేవుని ఆత్మ, 200 ఆత్మ ఎలీషా పొందుకోగలిగాడు. హల్లెలూయా. నీవు నేను మనం కూడా ఆసక్తితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తితో ప్రభువా ఈ కాలానికి పరిశుద్ధాత్మ ఇచ్చావు ప్రభువా, ఆ పరిశుద్ధాత్మని పొందుకోవాలి ప్రభువా
అది ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. హల్లెలూయా. పొందుకుంటామా లేదా? పొందుకుంటాం, అందులో డౌట్ కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఆ ఆసక్తితో ఏలి ఎదురు చూసినప్పుడు 200 ఆకులు పొందుకున్నారు. ఇంకొకరు చూసుకుందాం, పర్లేదా? వరుసగారు చెప్పచ్చుగా. ఇంకొకరు చూద్దాం. గుడ్డి భర్తమయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిన్నప్పుడే చూపు లేదు. అతను చిన్నప్పుడే చూపు లేదు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే తల్లి ఒళ్ళో పడుకొని ఆయన ఆ బాలుడు ఏమంటున్నాడు, అమ్మ వెలుగు ఎలా ఉంటుంది, చీకటి ఎలా ఉంటుంది, తెల్లని రంగు ఎలా ఉంటుంది, ఎర్రని రంగు ఎలా ఉంటుంది అని వాళ్ళ అమ్మని అడుగుతున్నాడంట. హల్లెలూయా. అడుగుతున్నప్పుడు ఆ తల్లి అంటుంది, తల్లి యొక్క హృదయము కరిగిపోయిందంట. గుడ్డివాడు దేని చూడలేడు కదా, వెలుగును చూడలేడు, చీకటిని చూడలేడు, ఎరుపు రంగును చూడలేడు, తెలుపును చూడలేడు, ఎవరి ముఖాన్ని, కనీసం తల్లి ముఖం ఎలా ఉందో కూడా తెలియదు. ఆ బాలుడికి తల్లి హృదయం కరిగిపోయింది. అయ్యా, దాన్ని నేను నీకు వివరించలేనయ్యా. హల్లెలూయా. అయితే ఆమె ఏం చెప్తూ ఉందంటే, ఆ బాలుడికి ఏది నేర్పుతూ ఉన్నదంటే, అయ్యా, మన పితరుల దేవుడు యెహోవా, ఆ యెహోవా ఉన్న దేవుడు ఆయన ఒక దినమున ఈ భూమి మీదకి మానవ శరీరం ధరించుకొని ఒక మెస్సియాలాగా, ఒక క్రీస్తులాగా ఈ భూమి మీదకి రాబోతున్నాడయ్యా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆ కుంటివారికి కాళ్ళిచ్చి నడిపిస్తాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తాడు, ఇంకా కళ్ళు చూపు లేని వారికి, గుడ్డి వారికి చూపునిస్తాడయ్యా. అది ఆ బాలుడికి నేర్పుతూ ఉన్నదంట. ప్రతిరోజు కూడా దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నప్పుడు ఆయన ఆ బాలుడు అలాగే తిరిగి పెద్దోడయ్యాడు, వివాహం చేసుకున్నాడు. ఆ తల్లి కొన్ని దినాలకు చనిపోయిన తర్వాత వాళ్ళ యోధుల చట్ట ప్రకారము వాడు ఏం చేయాలంటే, ఆ భార్యను భర్తే పోషించాలి. వాడు కుంటోడైనా గుడ్డోడైనా ఎలాంటి వాడైనా సరే పెళ్లి చేసుకున్నాడు అంటే భార్యని బయటికి పోకుండా అతనే పోషించాలి. అయితే వాళ్ళ చట్ట ప్రకారంగా ఏం చేస్తున్నాడంటే, 2 పావురాలు కొనుక్కున్నాడు, ఒక గొర్రె పిల్లను కొనుక్కున్నాడు. ఆ గొర్రె పిల్లేమో అతన్ని నడిపించడానికి, ఆ పావురాలేమో కొన్ని ప్రదర్శనలు వినోసాలు చేసి జనాన్ని ఆకర్షించడానికి అలాంటి విద్య నేర్చుకున్న వాడిని కొనుక్కొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, కళ్ళు లేవుగా ఏ పని చేయడానికి భిక్ష వెతుకుతున్నాడు, భిక్ష అడుక్కుంటున్నాడు. అయితే ఎరుకో కోట గోడలు కూలిపోయి ఉన్నాయి. ఆ కూలిపోయిన రాతి మీద కూర్చొని ఆ మార్గం ఉంది, ఆ మార్గం అంటే అది దూరం, ఎరుకో దూరం. ఆ దూరం దగ్గర పడిపోయిన రాయి మీద కూర్చొని అక్కడ ఒక గుడ్డ పరుచుకొని ఆ పావురాలు అక్కడ వదిలిపెట్టి ఆ గొర్రెపిల్లను అక్కడ పెట్టుకొని ఆ పావురాలు అక్కడ వినాశాలు చేస్తున్నప్పుడు, ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఆ మార్గాలు ఏదైతే ఆ పెద్ద వ్యాపారస్తులు, రాజులు, ఇంకా ఎంతో మంది వెళ్తుంటారు. ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అవి చూసి అతనికి భిక్ష వేస్తున్నారు. దేనాలు, డబ్బులు, పైసలు, రూపాయలు అవన్నీ కూడా వేస్తున్నప్పుడు అవన్నీ తీసుకొని వెళ్ళి భార్య బిడ్డను పోషించుకుంటున్నాడు. అతను అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయినప్పటికీ కూడా అతను ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే, నా తల్లి మెస్సయ్య, ఆ యెహోవా దేవుడి భూమి మీదకి శరీరాన్ని తెలుసుకుని మెస్సయ్యలాగా వస్తాడు. వచ్చినప్పుడు గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, గుడ్డివారికి చూపునిస్తాడు. కాబట్టి ఆ మెస్సయ్య వచ్చినట్లయితే నాకు చూపునిస్తాడు కదా అని ఒక దానికోసం ఆశతో ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఎదురు చూస్తూ ఈ సమయంలో ఏం జరిగిందంటే, తన కుమార్తెకు బాగలేనప్పుడు ఏం చేశాడంటే, తనకున్న 2 పావురాలని, ప్రభువా నా కుమార్తెకు నువ్వు తగ్గించినట్లయితే 2 పావురాలను బలిగా ఇస్తానన్నాడు. దేవుడు తగ్గించాడు, 2 పావురాలను బలిగా ఇచ్చాడు. మళ్ళా భార్యకు బాగలేదు.
భార్యకి మీరు చనిపోయే స్థితిలోకి వచ్చినప్పుడు, అయ్యా యెహోవా దేవా, నా భార్య ఆపదలో ఉన్న, ప్రమాదంలో చనిపోయే స్థితిలో ఉన్న ప్రభువా, నా భార్యను బాగు చేసినట్లయితే నాకున్న ఏకైక గొర్రెపిల్ల ఒక్కదాన్ని నీకు బలిగా ఇస్తాను ప్రభువా అని ఒక మొక్కుబడి చేసుకున్నాడు. హల్లెలూయా. చేసుకున్నప్పుడు ఇప్పుడు భార్యకి మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి తీరవటానికి గొర్రెపిల్లను పట్టుకొని చిన్నగా దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక యాజకుడు ఎదురయ్యి, గుడ్డి భర్తమై ఎక్కడికి వెళ్తున్నావు గొర్రె తీసుకున్నాడు. అయ్యా, నా భార్య బాగలేనప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ గొర్రెపిల్లను బలిగా ఇస్తానని యెహోవా చెప్పుకున్నానయ్యా, మొక్కుబడి చేసుకున్నాను, ఈ గొర్రెపిల్లను బలి ఇవ్వడానికి వెళ్తున్నానయ్యా అన్నాడు. ఒరే, ఆ గొర్రెపిల్ల నీకు జీవనం కదా, ఆ గొర్రెపిల్లే కదా నేను నడిపించేది, ఆ గొర్రెపిల్లే కదా నీకు మార్గం చూపించేది, ఆ గొర్రెపిల్లనే భరిస్తే నువ్వు ఎలా నీ భార్య పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకుంటావు? కాబట్టి నేను డబ్బులు ఇస్తాను కొంత, ఒక గొర్రెపిల్లలు కొనుక్కొని దాన్ని బలి ఇది ఉంచుకో అన్నాడట. అన్నప్పుడు ఆ గుడ్డి భర్తమై అంటాడు, అయ్యా అలా కాదు, నేను మొక్కుబడి చేసుకుంది ఈ గొర్రెపిల్లనే. హల్లెలూయా. నేను మొక్కుబడి ఏ గొర్రెపిల్లనైతే చేసుకున్నానో ఆ గొర్రెపిల్లనే నా దేవుడికి ఇస్తాను అన్నాడు. అని ఆ గొర్రెపిల్లను బలిచ్చాడట. బలిచ్చిన తర్వాత ఇక అతని దగ్గరికి పావురాలు లేవు, గొర్రెపిల్ల లేదు. ఇప్పుడు భార్య బిడ్డలు పోషించుకోవాలి. అతని కుటుంబం పోషించబడే ఎలాగైనా సరే ఆ తెవురుకుంటూ రోజు వెళ్ళి గవిని దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. లేట్ అయిపోగానే వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళందరూ ఆ మార్గంలో ఒక టైంలో వెళ్తారు. వాళ్ళు ఆ టైం దాటిపోయింది. తను పోయేసరికి దాటిపోయి అక్కడ గుడ్డేశ్వరు కూర్చున్నప్పుడు ఎవరు కూడా బిచ్చవేయట్లేదు. తనకి వేయకపోయినప్పుడు ఇక అతను బాధపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. నేను భిక్షానికి వస్తే ఈరోజు ఎవ్వరు కూడా నాకు భిక్ష వేయలేదు. ఇప్పుడు నేను నా భార్య బిడ్డలను నేను ఎలా పోషించుకోవాలి ప్రభు అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆలోచించుకుంటూ ఆ రాజు మీద కూర్చొని ఇంకా ఆలోచిస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, నేను ఎలాగా నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ మార్గం గుండా కొంచెం గొడవగా వస్తున్నాడు. కొంచెం సౌండ్ వినపడుతుంది. జనాలు ఎక్కువగా నడుచుకుంటూ పోతున్నారు. కొంచెం మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు ఆ సౌండ్, ఆ కాలు సప్పుడు వినపడుతున్నప్పుడు ఒక అసలు తగిలిందంట. తగిలినప్పుడు పడిపోయావు అని చెప్పి లేపింది. లేదు అమ్మా, ఏంటి గోళ, ఏంటి జనమందరూ కూడా ఇలా వెళ్తున్నారు, ఏం జరిగిందమ్మా చెప్పమన్నప్పుడు, అయ్యా ఏం లేదయ్యా, మెస్సయ్య అనే ఆయన ఈ మార్గం గుంటూ వెళ్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. మెస్సయ్య అని ఎప్పుడైతే ఆమె చెప్పిందో వెంటనే, అమ్మా నేను ఆ మెస్సయ్య కోసం ఎదురు వస్తున్నాడు, ఆ మెస్సయ్య కోసం ఎదురు వస్తున్నాడండి కంగారు పడుతున్నాడంట. కంగారు పడుతూ ఏడమ్మా అన్నప్పుడు, అయ్యా వెళ్ళిపోతున్నాడని చెప్పింది. హల్లెలూయా. వెళ్ళిపోతామని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అని కేకలేస్తున్నాడు. కేకలేస్తున్నప్పుడు వెంటనే మెస్సయ్య టక్కున ఆగిపోయాడు. ఈ భర్త యొక్క మాట ఆ దావీదు కుమారుడైన క్రీస్తు సేవలో వినపడింది. హల్లెలూయా. వినపడగానే ఎంతగా ఆగిపోయాడు. ఆగిపోయి చూసి ఎవరో అతను అడిగాడు. అతను గుడ్డివాడయ్యా అని చెప్పినప్పుడు నేరుగా నడుచుకుంటూ ఆ గుడ్డివాడి దగ్గరకు వచ్చాడంట ప్రభు. హల్లెలూయా. వచ్చి కేకేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగినప్పుడు, అయ్యా నా తల్లి చెప్పిందయ్యా, నా చిన్న వయసులోనే నా తల్లి నాకు బోధించిందయ్యా, మన యెహోవా దేవుడు ఒక దినాన ఈ భూమి మీదకి మనిషిగా మానవుడిగా దిగి వచ్చినప్పుడు వ్యాధిగ్రస్తులను బాగు చేస్తాడు, గుడ్డి వాడికి చూపునిస్తాడు అని చెప్పిందయ్యా. అందుకోసమే నేను ఎదురు చూస్తున్నానయ్యా నీ కోసం అన్నప్పుడు, మరి నేనేం చేయాలి? ఆ మెస్సియాను నువ్వే నేను నమ్ముతున్నానయ్యా. హల్లెలూయా. అయితే నా నుంచి నువ్వేం కోరుతున్నావు అన్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ప్రభువా
నాకు చూపుని దయచేయ అన్నాడు. హల్లెలూయా. వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు ఏదైతే అడిగావో దాన్ని పొందుకొను కాక అన్నాడు. హల్లెలూయా. చూపుని పొందుకో అన్నాడు. ఎప్పుడైతే దేవుడు చూపుని పొందుకొని చెప్పాడు, వెంటనే అతని యొక్క ఆ మనోనేత్రాలు తెరవబడి పొరలన్నీ కూడా రాలిపోయి అతను చూపుని పొందుకున్నాడు. హల్లెలూయా. చూపును పొందుకోగానే వెంటనే ఆ ప్రజలందరూ కూడా ఎదురుగా నిలబడిన ఆ క్రీస్తునే చూశాడు ఆయన. హల్లెలూయా. వెంటనే ప్రభువా, నాకు చూపునిచ్చావయ్యా, ఎంతో కాలం నుంచి ఆయన నీ కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, కాబట్టి ఈరోజు నాకు చూపునిచ్చావు ప్రభువా, నీకు రుణస్థుడై ఉంటాను ప్రభు అని దేవుడికి మొక్కున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా అతను బాగుపడ్డాడు. అతను బాగుపడి తన కుటుంబాన్ని ఇక వెళ్ళి ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని పోషించుకోవాలా. హల్లెలూయా. నీ వెళ్ళి భిక్షపడగా అవసరం లేదు, కష్టపడి నీ భార్య బిడ్డలు నీ కుటుంబాన్ని పోషించుకో. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు ఆ గొర్రెపిల్లని బలిగా తీసుకెళ్తున్నప్పుడు ఏమన్నారు, అదే నీకు పోషణ, అదే నీకు ఆ మార్గాన్ని దోమలు చూపించేది గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లను నేను బలిగా ఇస్తే నీకు మార్గం ఎవరు చూపిస్తారు అన్నారు. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు ఆ గొర్రెపిల్ల దోమలు చూపించింది, ఇప్పుడైతే ఈ గొర్రెపిల్ల చూపునిచ్చింది. హల్లెలూయా. ఈ గొర్రెపిల్లగా వచ్చిన దేవుడు ఏమిచ్చాడంటే చూపునిచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుడికే మార్గం చూపించిన గొర్రెపిల్లని ఆ దేవుడికే బలిగా ఇచ్చాడు. ఆ దేవుడికే గొర్రెపిల్లలు బలిగా వచ్చినప్పుడు ఆ దేవుడి గొర్రెపిల్లగా ఈ భూమికి వచ్చి ఈ గుడ్డి వాడికి చూపునిచ్చాడు. హల్లెలూయా. చూడండి, అతను చేసిన ఆ త్యాగము, కష్టం ఎక్కడికి రాలేదు. ఈనాడు దేవునికి నీవు నేను కానుక ఇవ్వాలంటే, దర్శన భాగాలు ఇవ్వాలంటే ఏం చేస్తామంటే ఆ మడతలేని మడతలేసి దాపెట్టుకుంటాం. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తక్కువైతేమో, కూలి 300, 30 రూపాయలు తక్కువైతేమో అని దేవునికి ఇవ్వటానికి మనం ఏం చేస్తామంటే మనం నసుకుతూ ఉంటాము. హల్లెలూయా. చూడండి, అతనుకున్న ఒకే ఒక మార్గం గొర్రెపిల్లనే. ఆ గొర్రెపిల్ల బాగా తీసుకెళ్తే అక్కడ కూర్చునేది, లేకపోతే చూపు కనపడదు. అయినా సరే ఆ గొర్రెపిల్ల ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఆ గుడ్డి భర్తమయ్య తనకున్న జీవనాన్ని దేవుడికి ఎలా బలిగా ఇచ్చాడో, అలాగే మన కష్టంలో, మన జీతములో మనము కానుకలు, దర్శన భాగాలు దేవుడికి ఇవ్వవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడికి దర్శన భాగాలు, కానుకలు ఇచ్చినప్పుడు అవి మనం పాస్టర్ గారికి ఇవ్వట్లేదు, కానీ అవి దేవుడికి ఇస్తున్నాం. మనం అవి ఎక్కడ ఉంటాయంటే మనం ఇచ్చినవి అన్ని కూడా దేవుడి దగ్గర ఒక ఖజానా ఉంది. ఆ ఖజానాలో ఉంటారు. యోహాను 2000 ఇచ్చాడని రాసుకుంటాడు. థామస్ గారు 5000 ఇచ్చాడు. మళ్ళా 2000 ఇచ్చినప్పుడు యోహాను 4000 ఇచ్చాడని రాస్తాడు. హల్లెలూయా. మనం ఒక దినాన ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మనం పైన తీసినప్పుడు నీ డబ్బులు ఎంత ఉన్నాయని చూస్తే అక్కడ ఉంటుంది లిస్టు. అక్కడ ఉంటుంది లిస్టు. మనం ఈ లోకం మీద సంపాదించుకున్నది ఏదైనా సరే వాక్యంలో రాయబడి ఉంది. శమనలు తింటాయి, దొంగలు దొరికిపోతారు, తుప్పు పడతాయి, చెదులు పడతాయని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం సంపాదించుకోవటం ఈ లోకంలో కాదు, కానీ దేవుని రాజ్యంలో ఉండడానికి సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం ఉండడానికి సంపాదించుకోవాలి. సంపాదించుకోవద్దంటలేదు, అది కాదు. సంపాదనే మనకి లక్ష్యం కాదు. సంపాదన లక్ష్యం అదే వేరు కాదు. మనకి దేవుని రాజ్యమే మనకి ముఖ్యమైనది. మనం బ్రతకడానికి మాత్రమే సంపాదించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ గొర్రెపిల్ల దావ చూపిస్తే ఈ గొర్రెపిల్ల ఏమిచ్చిందంటే అతను చూపునిచ్చింది, అతనికి కన్నునిచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి ఆ గుడ్డి భర్తమై చూపుని పొందుకున్నాడు. ఇప్పుడు కష్టపడి భార్య బిడ్డలు పోషించుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఎదుకో గోవాల దగ్గర అడుక్కోవడం లేదు. కారణం ఏంటంటే అతను తను తల్లి బోధించిన ఆ బోధను గుర్తుపెట్టుకొని ఎవరి గురించి అయితే బోధించిందో ఆ క్రీస్తు కోసం ఎదురు చూశాడు. ఆయన ఆశతో ఎదురు చూశాడు. ఆయన ఆశతో ఎదురు చూశాడు. కాబట్టి
ఈరోజు తన బుద్ధితనం పోయి చూపులు పొందుకొని అతను భిక్ష పడుతున్నది కానీ కష్టపడి తన భార్య బిడ్డల కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఆ దేవుని వైపు ఆశతో ఎదురుచూడవలసి ఉన్నది. దేవుని వైపు ఆశతో ఎదురుచూడవలసి ఉన్నది మనము. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఇంకా ఆ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఈ 10 మంది కూడా అంతా ఈ 10 మంది కూడా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి కుమారుడు కొరకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ 10 మంది కూడా ఆ పెళ్లి కుమారుడు వైపు ఎదురు చూస్తూ ఆశతోనే వెళ్ళారు. 10 మంది కూడా పెళ్లి కుమారుడు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడని ఆశతోనే ఎదురు చూపుతూనే వెళ్ళారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ ఒక స్వరం వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు అని ఒక స్వరం వినపడగానే 10 మంది దిక్కులు లేచారంట. దిక్కులు లేచి దీపాలు బుడ్డలు తీసుకొని ఒత్తులని కూడా నలుపుకుంటున్నారు. ఒత్తులని కూడా నలుపుకొని నోరు మోసుకుంటున్నారు. హల్లెలూయా. 10 మంది ఒక 5గురు బుద్ధి కలిగిన కన్యకలు 5గురికి నూనె వాళ్ళ దీపాల నిండా ఉంది, ఇంకా ఉంది ఎగస్తా. కానీ బుద్ధి లేని కన్యకలు 5గురికి మాత్రము నూనె లేదు, సరిపోయేంత నూనె లేదు. ఒత్తులు నలుపుకుంటున్నారు. పరపర ఒత్తులు నలుపుకొని కొంచెం మోస్తామని అడుగుతున్నా. ఇది మాకు మాత్రమే సరిపోతుంది, పోయినానికి మా దగ్గర ఎగస్తా నూనె లేదు, కాబట్టి కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. హల్లెలూయా. ఆ నూనె ఏదో కాదు కానీ అది పరిశుద్ధాత్మ అయినది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఒకరికొకరు ఇచ్చేది కాదు. అది ఎవరికి వాళ్ళే సంపాదించవలసి ఉంది. నాకు పరిశుద్ధాత్మ ఉంది, కొంచెం నా భార్యకు ఇవ్వడానికి లేదు. నా భార్యకు ఉంది, కొంచెం నా కుమారుడికో కూతురుకో నా భర్తకి ఇద్దామనడానికి లేదు. హల్లెలూయా. అది ఎవరికి వాళ్ళే సంపాదించవలసి ఉంది. హల్లెలూయా. మా పెదనాన్న ఆయన పుల్లయ్య తెలుసుగా, ఆయన అనేవాడు, 2 పిల్లగాళ్ళు అడిగారు, అబ్బాయి నువ్వు ఎన్ని చదువుకున్నావురా అని అడిగాడు. నేను 10 చదువుకున్నా తాత అన్నాడు. ఇంకొకటి అడిగాడు, వాడేవాడు 6 చదువుకున్నా తాత అన్నాడు. మరి 10 చదువుకుని నీకు ఉద్యోగం రాదుగా, నాకు రాస్తాను సరిపోదు. 6 చదువుకున్నావు నువ్వు, నేను దేనికి పనికిరా. మరి ఎన్నో పనికొస్తావు, ఎంట్రో లేకపోతే డిగ్రీ చదివితే పనికొస్తావు. అయితే నువ్వు 10 చదివావు కదా, నీకు 6 తరగతులు ఉన్నాయి. నీ 6 తరగతులు ఈ 10 అడిగితే 16 అయితే. చూడండి, 6 తరగతులు 10 అడిగితే ఏమైంది? 16 అయితే. 16 అంటే డిగ్రీ కదండి. డిగ్రీ కూడా దాటొచ్చు కొద్దిగా ఇటో. మరి ఈ 6 10 ఇచ్చి నువ్వు ఉద్యోగం చేయొచ్చుగా అన్నాడు. అన్నప్పుడు అక్కడ ఒకరు నవ్వి తాత నేను చదువుకున్న 6 తరగతులు అతనికి ఇవ్వటానికి కుదరదు, నేను చదువుకున్న 10 12 తరగతులు 6 ఇవ్వటానికి కుదరదు తాత, ఎవరి వాళ్ళకి అని చెప్తే అరే అట్నా అన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ కూడా అది ఒకరు పంచుకునేది కాదు. నాకు కొంచెం ఉంటే నా భార్యకు కొంచెం ఉంటే, నాకు సరిపోకపోతే నా భార్య ఇవ్వటానికి కుదరదు, ఆమె సరిపోకపోతే నేను ఇవ్వడానికి కుదరదు, మా పిల్లలకు సరిపోకపోతే నేనిద్దరు వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. హల్లెలూయా. ఎవరి పరిశుద్ధాత్మ వాళ్ళే సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఎవరి పరిశుద్ధాత్మ వాళ్ళే సంపాదించుకోవాలి. కాబట్టి ఈ బుద్ధి లేని కన్యకలు అంటున్నారు, ఒత్తులు నలుపుకుంటున్నారు, బరబర ఒత్తులు నలుపుకొని కొంచెం నూనె పోయి అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది నూనె? అది బుడ్డిలో నూనెను కొనుగోపోయడానికి. అది నూనె కాదు, దేవుని యొక్క ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఆ ఆత్మ ఆ బుడ్డిలో నీ బుడ్డిలో కొంచడానికి. దేవుని ఆత్మ పొందుకోవాలి అంటే దేవునికి మొరపెట్టి నువ్వే ప్రార్థన చేయవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అదిగో పెళ్లి కుమారుడు అనగానే, ఈ బుడ్డి వైపుకుంటున్న నూనె అనగానే ఆ కొట్టు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చాడు. ఈ 5 ఆ నూనె ఉంది, ఈ 5 తీసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయారు గదిలోకి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎలాగో దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోగలిగారు ఈ 5.
10 మంది పోయారు కదా, 10 మంది ఆశతో వెళ్ళారు కదా, 10 మంది ఎందుకు వెళ్ళలేకపోయారు? హల్లెలూయా. ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళు ఈ 5 బుద్ధి కలిగే కణికలు ఆశ కలిగి పరిశుద్ధాత్మను అడిగారు. హల్లెలూయా. ఆశ కలిగి పరిశుద్ధాత్మను అడిగి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. వీళ్ళు నామకార్థంగా ప్రార్థన చేశారు. కొంచెం ముందు సరిపోతుందిగా, దీపం వెలుగుతుండగా ఎలిగితే చాలు మనకు అనుకున్నది. వాడు అలా కాదు, ఇప్పుడు ఎలగటం కాదు దీపం. పెళ్లి కుమారుడు వచ్చిందాక ఎలగాలి, వచ్చినాక కూడా దీపం ఎలిగే ఉండాలి అని వాళ్ళకి మాత్రం అర్థమైంది. అది ప్రత్యక్షమైనది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆశతో ఎదురు చూశారు. కాబట్టి వాళ్ళు ఆ బుద్ధి కలిగిన 5 కన్యకలు దేవునితో పరములకు వెళ్ళిపోయారు. ఈరోజు నీవు నేను అందరం కూడా దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క వధువు ఒక దాని కోసం ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. ఏంటది? ఒక దానికోసం మనందరం కూడా కనిపెట్టి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఏంటంటే అదే ఎత్తబాటు అయ్యారు. హల్లెలూయా. అదేంటంటే ఎత్తబాటు అయ్యింది. మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా మనం చేసేది దేనికోసం అంటే ఒక దినాన ఎత్తబడతాము, దేవుని రాజ్యంలోకి వెళ్తాము, దేవుడు సదాకాలంలో జీవిస్తాము. దానికోసం. హల్లెలూయా. దానికోసమే మనం భక్తి చేస్తున్నాము, దానికోసమే మనం ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనందరం కూడా దేవుని యొక్క వధువు సంగమా దేనికోసం ఎదురు చూస్తున్నామంటే ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నాము అన్నాడు ప్రవక్త. ఎవరిది ఎత్తబాటు కావాలి మనకి? బుద్ధి లేని కన్యకలు చూసిన ఎత్తబాట. ఆ ఎత్తబాటు అయితే నరకంలో పోతాం, ఇక్కడే ఏడ్చిపెట్టబడతాం. అది కాదు, బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగో ఆశతో ఎదురు చూశారు, అలాగో ఆశతో ఎదురు చూడవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నీవు నేను మనందరం కూడా ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్నాము. మనందరం కూడా ఒక దినాలు ఎత్తబడతాము. ఎత్తబడాలంటే పెళ్లి కుమారుడు రావలసి ఉన్నది. హల్లెలూయా. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఇక్కడ ఈ భూమి మీద ఉన్న వధువు ఎత్తబడుతుంది. పరములు తెలుసుకొని వెళ్ళి దేవుడితో సదాకాలము దేవుడితో జీవిస్తాం మనము. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని వైపు ఆశతో ఎదురు చూడవలసి. ఆ విధంగా సింహయోధ ఏం చేస్తున్నాడంటే ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? క్రీస్తు కోసం. మెస్సియా వస్తాడు, ఆ మెస్సియాని నేను కళ్ళారా చూసి అప్పుడు నేను చనిపోతానని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఒక దినాన మరియా యేసోబులు ఇద్దరు కూడా ఆ చిన్న శిశువుని ఆ గుడ్డలు కూడా లేవండి వాళ్ళకి. కన్నప్పుడు మెడ చుట్టూ చూస్తే గొడ్డలు కూడా లేకపోతే అవి ఎద్దుల కష్టంలో ఉండే ఆ మెడ మీద పెట్టే కాడి మెడ మీద పెట్టే పొత్తి కూడా తీసుకొని వచ్చారు. చూసినప్పుడు ఆ వరుసలో నిలబడ్డప్పుడు ఆ గుడ్డలు వాసన వస్తున్నాయి అంట. వీళ్ళతో పాటు ఇంకా ఎంతో మంది ఎందుకు వచ్చారంటే వాళ్ళు సున్నత చేయించుకోవడానికి వచ్చారు. 8వ రోజున ఇంకా ఎంతో మంది నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా పక్కకు పోతున్నారంట. ఏంటి అంతా వాసన గబ్బు కొడుతుంది. వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకున్నారు, అత్తరు సెట్టు కొట్టుకున్నారు, బిడ్డకు మంచి బట్టలు వేశారు, ఉన్నారు, వాసన పడుతున్నప్పుడు అందరూ ఎడంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడో మరి చివర నిలబడ్డప్పుడు సుమయుడు దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఈ మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వచ్చి రాగానే అందరూ చూశారంట. చూడగానే బారుగా చూసుకుంటూ పోతున్నప్పుడు ఆ చివరిలో నిలబడి ఉన్న కాన ఆమె ఒడిలో క్రీస్తున్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తుని సిమోను చూశాడు. ఇప్పుడు చూసి ఆ బారుగా వెళ్ళి నాదా అని ఒక్కసారి కేకేసి, నీ రాక కోసం నేను ఎదురు వస్తున్నానయ్యా, నీ దాసుని సమాధానంగా నన్ను పోనీ నాథా. హల్లెలూయా. యేసుని సున్నత చేశాడు. అక్కడ యేసు ప్రభువుని క్రీస్తుని ఆయన కళ్ళారా చూశాడు. ఆయన ఇక పరములకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన పరములకు వెళ్ళిపోయాడంటే ఆయన క్రీస్తు కొరకు ఆశతో ఎదురు చూశాడు కదా. ఆయన క్రీస్తు కొరకు ఆశతో ఎదురు చూసి ఒక దినాన ఎవరి కోసమైతే ఎదురు చూశాడో ఆయన చూసి ఆయన దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీవు నేను మనందరం కూడా
ఒక దానికోసం ఎదురు చూస్తున్నాము. అదే ఎత్తబాటు అయి ఉంది. ఆ ఎత్తబాటులో మనం అందరం కూడా ఖచ్చితంగా ఉండాలి అంటే ఆవశ్యకత ఎదురు చూడవలసి. కాబట్టి అలాగా అందరం కూడా ఎదురు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. అవును, సమయాన్ని మాసగా చేస్తున్నాను. చక్కటి వర్తమానాన్ని ఎక్స్పెక్టేషన్ అంటే ఎదురు చూడాలి. ఏదైనా పొందుకోవాలంటే ఖచ్చితంగా ఎదురు చూస్తేనే అది ప్రవక్త నాడు మీటింగ్కి తప్పులు పట్టుకోవడానికి వస్తే మీకు నిజంగా తప్పులు కనపడ్డాయి. ఎదురు చూస్తా వస్తే వీటికి ఎదురు కలుస్తూనే పోవాలి. అదే కాబట్టి మనం దేనికోసం ఎదురు చూస్తున్నాము దాన్ని ఖచ్చితంగా కోరుకుంటాం. కాబట్టి మనం దేనికోసం ఎదురు చూడాలంటే దేవుని యొక్క ఆత్మ కోసం ఎదురు చూడాలి, అలాగే దేవుని యొక్క ప్రసన్నత కోసం ఎదురు చూడాలి. అప్పుడు ఖచ్చితంగా పొందుకుంటాం. కాబట్టి ఈరోజు మనం సంఘాన్ని పొందుతున్నామంటే మనం దేనికోసం ఎదురు చూడాలి అంటే దేవుడు మాట్లాడతాడు అన్నటువంటి ఆశతో ఇక్కడికి రావాలి. ఏదో ముప్పడిగా వెళ్ళాలి కదా, కూర్చోవాలి కదా, కొట్టాలి కదా, పాట పాడాలి కదా, వాకింగ్ చేసి వినాలి కదా, అలాగే కాదు. దేవుడు మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు అని ఎదురు చూసుకొస్తే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఎదురు చూడటం అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. అలాగే మనం భక్తి చేసే దేనికోసం అని అంటే దానికి కూడా మనం ఎదురు చూడాల్సి వస్తుంది. దీనికోసం నేను పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఆశ, పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఎదురు చూపు నీకు ఉండాలి. అది లేకపోతే నువ్వు పరలోకానికి. కాబట్టి విశ్వాసులకు, క్రైస్తవులకు ఎదురు చూపు లేదంటే ఆశతో ఎదురు చూడటం, లేదంటే మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనం పొందుకుంటామని వాటిని తెలియజేస్తాము. చక్కటి వర్తమానాన్ని ఇచ్చినటువంటి సహోదరులు దీవించుకున్నాక ఆమె మనందరం కూడా ఎదురు చూద్దాం. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూసేవాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, స్వస్థత కోసం ఎదురు చూసేవాళ్ళు స్వస్థత పొందుకుంటారు, ఆశీర్వాదం కోసం ఎదురు చూసేవాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు. మనం దేని కోసం ఎదురు చూస్తే దాన్ని దేవుడు తన దివ్య మహిమను తృప్తిపరుస్తున్న దేవుడు. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర లేనిది లేదు, ఆయన దగ్గర సమస్యలు వచ్చి నీకు ఏం కావాలో దాంట్లో ఎదురుచూడు, దేవుడు ఖచ్చితంగా దాన్ని నీకు ఇస్తారు. మనం చూసి కష్టాన్ని పొందుకోవాలని తెలియజేస్తున్నాను. దేవుడు జీవించింది కాక హల్లెలూయా. అందరూ వేసుకున్నట్లయితే పరలోకాన్ని ప్రార్థన చేసుకొని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా దేవుడైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును స్తుతిస్తున్నాము దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎదురు చూడటానికి వర్తమానం కోసం వర్తమానంతో మాట్లాడాలి ఆయన. వర్తమానం నిలబెట్టుకుని ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీ ఎదురు చూడంగా ఏది పొదుపులేదు ఆయన. అబ్రహాము ఇచ్చినట్టు వాగ్దానం కొరకు ఆశతో ఎదురు చూశాడు కనుకనే 25 సంవత్సరాల తర్వాత వాగ్దానాన్ని పొందుతున్నాడు. అలాగే తండ్రి, నోరు ఆయన నువ్వు ఏదైతే ఆయన తండ్రి వర్షం వస్తుందని చెప్పావో దానికోసం ఆయన ఎదురు చూశాడు కనుక ఏదో తండ్రి దాని కొరకు సిద్ధపడ్డాడు ప్రభు. ఎదురు చూపు లేకపోతే ఆయన తండ్రి ఓడకట్టి సిద్ధపడి ఉండలేకపోయాడు ప్రభు. కనుక అతన్ని మేము కూడా ఏమన్నా రాక కొరకు ఎదురు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా దానికోసం సిద్ధపడతాం. ఆయన ఈరోజు ఏమన్నా ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నాం కనుక దానికి సిద్ధపడడం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఇప్పుడు తోడుగా ఉంచండి బిడ్డలు నాయన. ఇదిగో ప్రభు కష్టాల్లో ఉన్నట్లయితే వారి యొక్క కష్టాలను తీర్చగల దేవుడు నువ్వుని ఎదురు చూస్తే భాగ్యం దయచేయండి. స్వస్థత అవసరమైతే తండ్రి స్వస్థత ఇచ్చే దేవుడు నువ్వుని నీకోసం ఎదురు చూసేటువంటి భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి మా కుటుంబంలో రక్షణ అవసరమైతే రక్షణ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయండి.
ఖచ్చితంగా మేము దాన్ని పొందుకుంటామని రాత్రి సమయంలో మాట్లాడుతుంది. ఆయన మీ యొక్క కృప, మీ యొక్క కాపుదల, మీ యొక్క పరిశుద్ధాత్మ మాకు దయచేసి ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఎదురైన వాక్యం మీరు దీవించండి, ఆశీర్వదించండి, నూతనంగా పరిపూర్ణ దయచేసి ప్రార్థిస్తున్నాను. తండ్రి చేయవలసిన ప్రతి ఒక్కరిని మీ చేతులు సమర్పిస్తున్నాను. భద్రపరచండి, దయ చూపించండి, సహాయం చేయండి. అయ్యా ఇంకా రాని వారిని ప్రభావ ఎవరినైతే క్షమించు ప్రభావ. అయ్యా ఆదివారం ఎంత ప్రాముఖ్యమో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యమని వారు గుర్తెరగడానికి సహాయం చేయండి. దేవుడు మాతో మాట్లాడతాడని, దేవుడు మన జీవితాలను మారుస్తాడని, దేవుడు వాక్యం మమ్మల్ని అయా పరిపూర్ణతలో తీసుకెళ్తుందని వాళ్ళు ఎదురు చూసి ప్రభు దాని కొరకు సిద్ధపడేటువంటి భాగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాం. మీకు ఒక తోడుగా నడిపించి సహాయం చేయండి. మా ప్రభువు రక్షకుడునైనా యేసుక్రీస్తునామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. మా ప్రభు యేసుక్రీస్తు వారి కృప సకల పరిశుద్ధులతో కూడిన మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. నీవే మాట్లాడుము మొరపెట్టనేలా సంచరించనేలా క్రీస్తువే నీవు ప్రభువాక్యమైన నీవు Yes.